ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో గతంలోనూ కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ గడువు కోరడంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కి ఇచ్చిన నోటీసుల్లో పూర్తి వివరాలేంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు చేసినటువంటి ఏసీబీ 9న విచారణకు హాజరుగా నోటీసులు జారీ చేస్తే తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ సంబంధించి 16న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు ఇదే కేసు సంబంధించి కూడా అరవింద్ కుమార్ తో పాటు బిఎన్ రెడ్డి 8, 9 తారీఖులు వరుసగా హాజరు కావాలని వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం తాజాగా కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఒక పక్కన ఏసీబీ దూకుడు పెంచిన విచారణ సంబంధించి హైకోర్టులో క్రాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే గ్రీన్ కో తో పాటు గ్రీన్ కో అనుబంధ సంస్థలపైన కూడా సోదాలు నిర్వహిస్తోంది. ఇక ఏసీబీ కోర్టుకు సంబంధించి కూడా సర్చ్ వారెంట్ కూడా అనుమతించింది. వాళ్ళ నివాసాలపై సోదాలు చేసేందుకు కేటీఆర్ తో పాటు బిఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ నివాసాల్లో సోదాలకు కూడా కోర్టు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగిస్తుంది. ఒక పక్కన ఏసీబీ, ఒక పక్కన ఈడీ దాదాపుగా విచారణను వేగం పెంచుతూ వస్తా ఉన్నాయి. గతంలోనే 7వ తారీఖునే ఏసీబీ ఈడీకి సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ హైకోర్టులో క్రాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. క్రాష్ పిటిషన్ తర్వాత హాజరవుతానన్న కారణం చెప్పాడు. కాబట్టి ఈ రోజు క్రాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో మరోసారి ఈడీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది. ఇక ఏసీబీ విచారణకు సంబంధించి 9న విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆలోపే ఏసీబీ దర్యాప్తు ముమ్మరం పెంచింది. ఏ క్షణమైనా కేటీఆర్ నివాసానికి చేరుకొని కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది, లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ పరిణామాలు కొనసాగుతుండగానే మరోపక్క కేటీఆర్ కు సంబంధించి కూడా లీగల్ టీం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు, హైకోర్టు ఇచ్చినటువంటి క్రాష్ పిటిషన్ ను అప్పీల్ చేసేందుకు కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సిద్ధమవుతుంది. హైకోర్టులో ఆర్డర్ కాపీ అప్లోడ్ అయిన తర్వాత ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క హైకోర్టులో ఒకవేళ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే ఇమీడియట్లీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవేట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అంటే కేటీఆర్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం కూడా కేవేట్ పిటిషన్ దాఖలు చేసింది. కేవేట్ పిటిషన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే కేటీఆర్ వాదన ఏకపక్షంగా విని ఆదేశాలు ఇవ్వకుండా మా వాదన కూడా వినాలి అన్న అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ తరపున పిటిషన్ దాఖలు చేసింది. కేవేట్ పిటిషన్ పైన మా వాదన విన్న తర్వాతనే కేటీఆర్ విషయంలో కూడా ఆదేశాలు జారీ చేయాలని కూడా సుప్రీంకోర్టులో కేవేట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక పక్కన ఏసీబీ ఈడీ విచారించేందుకు సిద్ధమవుతా ఉన్నాయి. టీమ్స్ సర్చింగ్ లో తిరుగుతా ఉన్నాయి. ఒక పక్కన నోటీసులు జారీ చేస్తా ఉంది. మరో పక్కన హైకోర్టులో కూడా కేటీఆర్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నాలు సాగిస్తుండగానే మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రభుత్వం కేవేట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మనం చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈడీ మాత్రం దాదాపుగా ఎప్పుడైతే హైకోర్టులో పిటిషన్ క్రాష్ పిటిషన్ కేటీఆర్ కొట్టివేసిందో ఇమ్మీడియట్లీ యాక్షన్ లోకి దిగింది. ఏసీబీ ఉటావుటిన టీమ్ ఫామ్ చేసింది. ఎక్కడెక్కడ సర్చింగ్ సోదాలు ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ఏఎస్ నెక్స్ట్ అనేటువంటి కంపెనీలో సోదాలు నిర్వహిస్తుంది. మాధవ్ ప్రస్తుతం అయితే ఇక ఏసీబీ టీమ్స్ ఏ క్షణమైనా కూడా కేటీఆర్ నివాసానికి కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది.